పాపం ఇంకా పుణ్యం ఈ రెండు సృష్టిలో ఎలాంటి బిందువులంటే వీటి చుట్టుపక్కలే ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. మనం దేన్నైనా ఒకటి పాపం దృష్టితో చూస్తే లేదా పుణ్యం దృష్టితో చూస్తాం, లేదా ఇది పుణ్యమా లేక పాపమా. కానీ పాపం ఇంకా పుణ్యం ఈ రెండు ఆధారపడి ఉండేది ప్రతి ఒక్క వ్యక్తి మీద, తన ఆలోచన మీద, తన పరిస్థితుల మీద. చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, తను చాలా రోజులుగా అడవిలో తప్పిపోయాడు. చాలా రోజులుగా తను భోజనం చేయలేదు. ఇక ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు ఒకవేళ తన భోజనం ఆరగించుకుంటే ఖచ్చితంగా తను బతికుండకపోవచ్చు. ఇలాంటప్పుడు ఒకవేళ ఏదైనా ప్రాణి తన ముందుకొస్తే దాన్ని సంహరించడం అది తనకు పాపం కాదు, తను ప్రాణాలతో ఉండడానికి కేవలం ఒక ఉపాయం అంతే. ఇది తనకు పుణ్యమే. అదే ఒకవేళ నేను ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలి అంటే తను ధనికుడు, తను చాలా సుఖంగా సౌకర్యాలతో సురక్షితమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇది తను చేస్తే కనుక అది పాపమే. ఇలాగే సృష్టిలో పాప పుణ్యాల గురించి రకరకాల నియమాలు అనేవి ఉన్నాయి. అందులో ఒక తేలికైన నియమం గురించి మీకు చెప్పాలి అంటే అది ఏమిటంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా పని చేస్తే దానికి ముందు ఆలోచించండి. నేను ఏ పనినైతే చేయబోతున్నానో దానివల్ల ఈ ప్రపంచంలో జీవిస్తున్న మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదైనా బాధ కలుగుతుందా? ఒకవేళ వాళ్లకు బాధ కలిగితే అది పాపమా? ఒకవేళ మీరు ఇలాంటి పని చేస్తే దానివల్ల ఇతరులకు సంతోషం కలిగితే, వాళ్ల మొహాల్లో చిరునవ్వు వస్తే, ఒకవేళ ప్రేరేపించబడి జీవితంలో అభివృద్ధి సాధిస్తే, ఒకవేళ వాళ్ళు ఎదిగారు అంటే అది పుణ్యం. అందుకే జీవితంలో ఎప్పుడూ పుణ్యాలు చేస్తూ వెళ్ళండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.